ఫస్ట్ టైం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో యూనిట్ 5లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సిమిలారిటీస్ ఇస్తారంటే ఎగ్జాంపుల్ సాల్వ్ d square minus 2d into y is equals to e power x sin x by using method of variation of parameters. By the method of variation of parameters. చూడండి దీన్ని సాల్వ్ చేయాలి బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఈ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఈక్వేషన్ టీ స్క్వేర్ మైనస్ 2d ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఏ ఫామ్ ఉంది? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ f of d into y is equals to q form lo undi. So here f of d entama? F of d is equals to f of d square minus 2d. Q enta? e power x sin x. అర్థమైందా? సో ఇప్పుడు f of d into y equal to q కి జనరల్ సొల్యూషన్ y equal to yc plus yp. yc ఎక్కడ మారదు. yc సేమ్ ప్రొసీజర్లో చేసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, m వాల్యూస్ ఫైండ్ చేయాలి, ఆ రూట్స్ బట్టి yc ఫైండ్ చేయాలి. yc మారదు. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? ఈక్వేషన్ 1 జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. సో yc ఫస్ట్ yc ఫైండ్ చేయాలి. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో yc మనం ఏం తీసుకోవాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. అది ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఇది ఏమవుతుంది? ఆక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m అంటే m స్క్వేర్ మైనస్ 2m ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో m కామన్ తీయండి. m కామన్ తీస్తే m మైనస్ 2 ఈక్వల్ టు 0. m వాల్యూస్ 0, 2. Therefore the general solution is yc is equals to అర్థమైంది c1 into e power m1x plus c2 into e power m2x. ఒకసారి రియల్ అండ్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. సో yc is equals to c1 into e power m1 అంటే 0 కదా, 0x plus c2 into e power 2x. అంటే yc ఎంత వచ్చిందమ్మా? c1 into e power 0 1. సో రాయట్లేదు c1 plus c2 into e power 2x. అర్థమైతే yc మారదు. y is equals to yc plus yp అని రాసి yc మామూలుగా ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాము, m వాల్యూస్ ఫైండ్ చేస్తాము, ఆ రూట్స్ బట్టి yc ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మనం బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా మనం ఏం చేయాలి? yp ఫైండ్ చేయాలి. ypకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మెథడ్ వస్తుంది. సో ఇలా రాస్తాం చూడండి. సో చూడండి yp ఫైండ్ చేద్దాం. yp సో yp ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఈ ypకి మెథడ్, ఈ yc మాత్రం మారదు, సేమ్ ప్రొసీజర్ ycకి. సో ypకి ఏం చేయాలంటే, సో yp ది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే yp ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా au ప్లస్ bv. ఇది ఫార్ములా au ప్లస్ bv. ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా yp ఫార్ములా au ప్లస్ bv. ఇక్కడ a అంటే ఏంటంటే ఇంటిగ్రల్ మైనస్ vr
బై uv1 మైనస్ vu1 ఇది ఫార్ములా. అలాగే బీకి ఫార్ములా ఇంటిగ్రల్ ur బై uv1 మైనస్ vu1 అని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే v అంటే ఏంటో r అంటే ఏంటో అని రాద్దాం. సో చూడండి ఇక్కడ yp ఫార్ములా బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా yp ఫార్ములా au ప్లస్ bv. ఏ అంటే ఫార్ములా ఇక్కడ ఇంటిగ్రల్ మైనస్ vr బై uv1 మైనస్ vu1 b ఈక్వల్ టు ur బై uv1 మైనస్ vu1. సో ఇక్కడ అసలు u అంటే ఏంటి, v అంటే ఏంటి, ఏలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో u అంటే ఇక్కడ చూడండి yc ఎంత వచ్చింది, c1 ప్లస్ c2 ఇంటూ e పవర్ 2x కదా. yc దేంతో కంపేర్ చేయాలంటే చూడండి ఇక్కడ సో yc ఈజ్ ఈక్వల్స్ టు c1u ప్లస్ c2v. ఇది yc. కంపేర్ చేస్తే సో కంపేర్ yc ఈ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. అప్పుడు u వాల్యూ వస్తుంది. u అంటే c1 ఇంటూ u. ఇక్కడ u ఏముందో లేదు 1. v వాల్యూ ఎంతమ్మా e పవర్ 2x. అది u వాల్యూ v వాల్యూ. సో u వస్తుంది, v వస్తుంది. ఇంకా r అంటే ఏంటంటే చూడండి ఇక్కడ e పవర్ x sin x q ఉంది కదా, అదే r. సో e పవర్ x sin x ఇది r. క్యూనే ఆర్గా తీసుకోవాలి. అర్థమైందమ్మా? సో అలాగా u ఈక్వల్ టు 1 తీసుకోవాలి. దీన్ని కంపేర్ చేయాలి. c1u ప్లస్ c2v. c1u ఎంత ఇక్కడ c1 క్వశ్చన్ లేదు 1 అన్నట్టు. సో u1 v e పవర్ 2x, r వాల్యూ e పవర్ x sin x. ఇంకేం కావాలి ఫార్ములా చూడండి, au ప్లస్ bv. u వస్తుంది, v వస్తుంది. ఏ కావాలంటే ఇంటిగ్రల్ మైనస్ v అంటే మన దగ్గర ఉంది, r అంటే మన దగ్గర ఉంది. uv1 అంటే డెరివేటివ్ ఆఫ్ v1 అంటే డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు x అన్నమాట. సో ఏమవుతుంది 2e పవర్ 2x అది v1. తర్వాత u1 అంటే డెరివేటివ్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు x ఏమొస్తుంది చెప్పండి 0. అంతే కదా, u ఎంత 1 కదా, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, దేర్ఫోర్ ఇప్పుడు ఏ ఫైండ్ చేద్దాం ముందు. ఇక్కడ u వస్తుంది, b వస్తుంది. ఏవి కనుకుంటే సరిపోతుంది. ఏ అంటే ఏంటమ్మా ఇంటిగ్రల్ మైనస్ v అంటే ఎంత e పవర్ 2x ఇంటూ r అంటే e పవర్ x sin x బై ఇక్కడ చూడండి u అంటే ఎంత 1 ఇంటూ v1 ఎంత వచ్చింది v1 2 ఇంటూ e పవర్ 2x అవునా, మైనస్ v ఇంటూ v అంటే ఎంత e పవర్ 2x ఇంటూ u1 వాల్యూ 0. ఇది ఇంకా రాయక్కర్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ e పవర్ 2x ఇంటూ e పవర్ x ఇంటూ sin x బై ఈ 0 కదా, ఇది ఎంత వస్తుంది 2e పవర్ 2x. e పవర్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుందమ్మా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ e పవర్ x sin x dx రాయాలి dx. అర్థమైందా? సో మనం ఇంటిగ్రల్ e పవర్ x sin x dx ఫైండ్ చేస్తే ఏ వాల్యూ వస్తున్నట్టే. సో ఇక్కడ దాకా అర్థమైందా? సో మనం ఏం చేయాలి, బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటే మనం yp ఫైండ్ చేయాలి. yp ఫార్ములా au ప్లస్ bv. ఏ అంటే ఫార్ములా ఇంటిగ్రల్ మైనస్ vr బై uv1 మైనస్ vu1. b అంటే ఫార్ములా ఇంటిగ్రల్ ur బై uv1 మైనస్ vu1. ఇక్కడ అని చేద్దాం, అసలు u అంటే ఏంటి, v అంటే ఏంటి. ycని c1u ప్లస్ c2vతో కంపేర్ చేయాలి. అంటే u వాల్యూ 1 వస్తుంది, v వాల్యూ e పవర్ 2x వస్తుంది. సో ఇక్కడ u వస్తుంది, v వస్తుంది. ఇప్పుడు ఏలో మనకి v ఉంది, r లేదు కదా. r అంటే ఏంటి q, r వాల్యూ q వాల్యూ ఒకటే e పవర్ x sin x. అలాగే v1 అంటే డెరివేటివ్ ఆఫ్ v అంటే 2e పవర్ 2x. u1 డెరివేటివ్ ఆఫ్ u కాన్స్టెంట్ కాబట్టి 0. సబ్స్టిట్యూట్ చేసేయాలన్నీ. చూడండి ఎలా సబ్స్టిట్యూట్ చేసాము, మైనస్ vr, v అంటే ఎంత e పవర్ 2x ఇంటూ r అంటే e పవర్ x sin x బై
uv1 u అంటే 1 కదా 1 ఇంటూ v1 ఎంతమా 2e పవర్ 2x ఇది ఒకటి చేసాం కదా ఆల్రెడీ డెరివేటివ్ ఎలా వస్తుంది అర్థమైంది కదా e పవర్ 2x అంటే e పవర్ 2x మళ్ళీ 2x కి 2 అలా బై ఇది 0 అయిపోతుంది సో ఇక్కడ e పవర్ 2x e పవర్ x క్యాన్సిల్ అయిపోతుంది -1/2 కాన్స్టెంట్ e పవర్ x sin x dx సో ఇక్కడ దాకా సమ్ చూడండి సిగ్నల్ దీన్ని సమ్ చేయాలి ఇంటిగ్రల్ e పవర్ x sin x రాయాలి అక్కడ రాయాలి సో ఇక్కడ u అంటే ఏంటో v అంటే ఏంటో r అంటే ఏంటో అర్థమైంది కదా సో ఇక్కడ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా రాసి ఫార్ములా జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రల్ చేసేయడమే సో ఇది చూడండి నెక్స్ట్ రఫ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రల్ e పవర్ x sin x సో ఫార్ములా ఇంటిగ్రల్ e పవర్ ax sin dx ఫార్ములా ఏంటంటే e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a sin bx మైనస్ b cos bx ది ఫార్ములా సో ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ sin bx ఫార్ములా e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a sin bx మైనస్ b cos bx ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి మనం చదువు చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి సో మైనస్ హాఫ్ అలా ఉంచండి అందాక ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ కదా ఫైండ్ చేయాలి ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ చూడండి ఎక్స్ క్వశ్చన్ ఏ అంటే ఇక్కడ ఏ ఏం తీసుకోవాలి ఏ వాల్యూ 1 తీసుకోవాలి అవును కదా బి వాల్యూ ఎక్స్ క్వశ్చన్ 1 అంటే బి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసేది ఆన్సర్ ఏ బదులు 1 బి బదులు 1 రాసింది అప్పుడు ఈ పవర్ 1 ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ 1 స్క్వేర్ బి స్క్వేర్ 1 స్క్వేర్ ఇంటూ ఏ అంటే 1 బి అంటే 1 అంటే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అర్థమైందమ్మా సో దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అలా అర్థమైందా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది జస్ట్ సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మైనస్ హాఫ్ ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చింది ఈ పవర్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది సో ఆన్సర్ ఏమొచ్చింది ఏ వాల్యూ మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 4 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇదమ్మా ఇది ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది అంతే జస్ట్ ఇంకా బి వాల్యూ అంటే మళ్ళీ సేమ్ అని ఇంటిగ్రేషన్ చేయడమే సో అలాగే రాసుకోండి అది ఏ వాల్యూ సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ప్రాబ్లం నుంచి వచ్చింది ఇంకా చేసి రావచ్చు ఈ పవర్ ఎక్స్ బై 4 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అది ఏ వాల్యూ ఆ మైనస్ ప్రాబ్లం నుంచి ఇప్పుడు మనం బి ఫైండ్ చేద్దాం సో రఫ్ చేస్తున్నాను సో మనం బి ఫైండ్ చేద్దాం బి అంటే ఏంటమ్మా బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ u ఇంటూ ఆర్ u అంటే ఏంటి 1 కదా u అంటే 1 ఇంటూ ఆర్ అంటే ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ బై uv1 u అంటే 1 v1 ఎంత వచ్చింది ఈ పవర్ 2 ఈ పవర్ 2x 2 ఈ పవర్ 2x మైనస్ u1 0 అంటే మైనస్ 0 dx అవునా సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ 2x సో 1/2 కాన్స్టెంట్ నెక్స్ట్ అప్పుడు రాద్దామండి ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 2 ఈ పవర్ 2x dx అవునామా సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి b ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ 2x 1/2 కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ dx
అవునా? సో ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్, మరి సేమ్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఫార్ములా ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఇది ఫార్ములా. అవునా కదా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఒకటి తీసుకోండి. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ కోషెంట్ -1 అంటే ఏ బదులు -1 రాయాలి, బి బదులు సైన్ ఎక్స్ ఎక్స్ కోషెంట్ 1, ఏ బదులు -1 బి బదులు 1 రాసాను. అప్పుడు ఏమొస్తుంది? ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఏ బదులు -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఏ వాల్యూ -1 కదా, సో మైనస్ సైన్ బి వాల్యూ 1 మైనస్ సైన్ ఎక్స్ మైనస్ బి వాల్యూ 1 కదా కాస్ ఎక్స్. అది ఫార్ములా. ఈ రెంట్లో మైనస్ కామన్ తీసుకో. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 + 1 2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇది ఇంటిగ్రల్ వాల్యూ తీసుకెళ్ళి రాసేది. అప్పుడు బి వాల్యూ ఏమొస్తుంది? ½ ఇంటూ, సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా? 1/2 ఆల్రెడీ ఉంది ఇక్కడ, 1/2 ఇంటూ 1/2 1/4 అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 4 అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది, 1/2 మల్టిప్లై చేసేవి. సో బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 4 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇది బి వాల్యూ. సో మనకు అన్ని వాల్యూస్ వస్తాయి. ఏ వస్తుంది? యూ ఉంది, బి ఉంది, వి ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది వైపీ. అర్థమైందా? అర్థం రాస్తాం. సో ఇది బి ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 4 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. therefore yp is equals to ఇక్కడ రాసాను yp is equals to au. ఏ అంటే ఎంత వచ్చింది ఆన్సర్? ఏ ఈ పవర్ ఎక్స్ బై 4 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ యూ వాల్యూ 1 కదా రాయకలేదు, ప్లస్ బి వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 4 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. అర్థమవుతుందమ్మా? అది ఇప్పుడు మనం ఇలా వదిలేయచ్చు, లేకపోతే సింప్లిఫై చేయొచ్చు. కాస్త రెండులో ఏం కామన్ చేయొచ్చు? 1/4 కామన్ తీసి సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ బి ఇంటూ వి కదా, వి అంటే ఎంత? ఈ పవర్ 2x. చూడండి ఇక్కడ వైపీ ఏ ఇంటూ యూ ఈ పవర్ ఎక్స్ బై 4 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ యూ వాల్యూ 1 ప్లస్ బి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 4 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వి వాల్యూ ఈ పవర్ 2x. అప్పుడు ఏమొస్తుంది? వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ బై 4 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x ఈ పవర్ ఎక్స్ బై 4 అంతే కదా. ఈ పవర్ మైనస్ 2x ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు రెండింటిలో ఏం కామన్ వస్తాయి? ఈ పవర్ ఎక్స్ బై 4 కామన్ వస్తాయి. అప్పుడు ఏమొస్తుందమ్మా? వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ బై 4 కామన్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో వైపీ ఏమొస్తుంది ఆన్సర్? ఈ పవర్ ఎక్స్ బై 4 ఇంటూ మైనస్ 2 సైన్ ఎక్స్ 2 సో వైపీ ఎంత ఆన్సర్? -1/2 ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇది వైపీ -1/2 ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. So y equal to yc plus yp general solution. Therefore the general solution is y equal to yc plus yp. అర్థమైంది కదా? సబ్స్టిట్యూట్ చేసేయాలి. మనం ఏ ఫైండ్ చేస్తాం, యూ ఫైండ్ చేస్తాం, బి ఫైండ్ చేస్తాం, వి ఫైండ్ చేస్తాం అని సబ్స్టిట్యూట్ చేస్తాం.
ఏ అంటే e⁴ ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ u అంటే 1 వదిలేయక్కర్లేదు ప్లస్ ఇక్కడ b అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ e⁻ ఇంటూ sin x ప్లస్ cos x ఇంటూ e⁻2x. సో ఇక్కడ e⁻x/4 ఇంటూ cos x మైనస్ sin x మైనస్ ఇంటూ v కదా అలాగే e⁻2x రాసాము సబ్స్టిట్యూట్ చేసాము e⁻x/4 కామన్ తీసాము సింప్లిఫై చేస్తే -1/2 into e⁻x sin x. Therefore the general solution is y equal to yc plus yp. లాస్ట్ ఏం రాయాలి చూడండి లాస్ట్ therefore the general solution is y is equals to yc plus yp. yc ఎంత వస్తుంది c1 plus c2 into e⁻2x plus yp ఎంత వస్తుంది -half into e⁻x sin x. This is general solution. ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. అర్థమైందా? ఇంకో రెండు లెక్కలు చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూసుకోండి. థ్యాంక్ యూ.